కెనడాలో ఇంకొక 2 మంత్స్‌లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి గదా! అండ్ 2 పార్టీల వాళ్ళు హామీలు ఇస్తూ ఉన్నారు. దాంట్లో పియర్ పాలియో కన్జర్వేటివ్ పార్టీ అయిన 15% టాక్స్ కట్ అని జెప్పేసి ఒక హామీ ఇచ్చాడు. అలాగే లిబరల్ పార్టీ మార్క్ కార్నీ వచ్చేసి 6.6% టాక్స్ కట్ అని జెప్పేసి హామీ ఇచ్చాడు. మన వాళ్ళు కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే డైరెక్ట్‌గా మనం ఇప్పుడు ఎంతైతే టాక్స్ పే చేస్తున్నామో దాని మీద స్ట్రెయిట్ అవే ఇంకొక 15% టాక్స్ సేవ్ అవుతదని జెప్పి అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఈరోజు మనం ఈ వీడియోలో కెనడాలో అసలు టాక్సేషన్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతది అండ్ వీళ్ళిచ్చిన హామీల ప్రకారం మనకి ఎంత టాక్స్ సేవ్ అవుతుంది అనేది చూద్దాం. కెనడా ట్యాక్స్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. టోటల్ 5 ఫెడరల్ ట్యాక్స్ బ్రాకెట్స్ ఉంటాయి. వీటిలో అన్నిటికంటే లోయెస్ట్ ట్యాక్స్ బ్రాకెట్ వచ్చేసి ఎవరికైతే ఇయర్లీ ఇన్కమ్ $0 to $57,375 మధ్యలో ఉంటుందో వాళ్ళకి 15% ట్యాక్స్. మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, ఇన్ కేసు నా శాలరీ కనుక 57,375 పర్ యానం కంటే కొంచెం ఎక్కువ ఉంటే నాకు టోటల్ గా 20.5% ట్యాక్స్ పడుతుందా అని. నో, అలా కాదు. ఇన్ కేసు మీ శాలరీ కనుక $70,000 అనుకోండి, అందులో $57,375 కేమో 15% ట్యాక్స్ పే చేయాలి. రిమైనింగ్ $12,625 కేమో 20.5% చొప్పున ట్యాక్స్ పే చేయాలి. ఫస్ట్ లిబరల్ పార్టీ వచ్చేసి ఈ లోయెస్ట్ ట్యాక్స్ బ్రాకెట్ ని 14% చేస్తాంది అండ్ కన్జర్వేటివ్ పార్టీ వచ్చేసి 12.7% చేస్తాంది. మీరు అనుకోవచ్చు, మరి పియర్ పాలియో చెప్పిన ఈ 15% ఎక్కడి నుంచి వచ్చిందని. ఈ లోయెస్ట్ ట్యాక్స్ బ్రాకెట్ 15% లో 15% డిస్కౌంట్ ఇస్తానన్నాడు. అప్పుడు అది 12.75% అవుతుంది. ఎగ్జాంపుల్ గా మీ శాలరీ ఎగ్జాక్ట్లీ $57,375 ఉందనుకోండి, అందులో మన పర్సనల్ ఎక్స్పెన్సెస్ ని మనం ట్యాక్స్ లో క్లైమ్ చేసుకుంటాం కదా, అది $16,129 అనుకుంటే రిమైనింగ్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ $41,246 వస్తుంది. దీని మీద 15% అంటే $6,186 మనం ప్రెజెంట్ ట్యాక్స్ పే చేస్తున్నాం. లిబరల్స్ ఇచ్చిన హామీ పరంగా 1% ట్యాక్స్ తగ్గిస్తా అన్నాడు. సో అప్పుడు అది $5,774 వస్తుంది. సో ఓవరాల్ గా డిఫరెన్స్ మనకి అరౌండ్ $400 వస్తుంది పర్ పర్సన్ సేవింగ్స్. పియర్ పాలియో ఇచ్చిన హామీ ప్రకారం చూసుకుంటే 12.75% అంటే $5,258 వస్తుంది. సో ఓవరాల్ గా డిఫరెన్స్ వచ్చేసి అరౌండ్ $900 పర్ యానం సేవ్ అవుతుంది.